హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. పీరియడ్స్లో ఎవరికైనా కడుపు నొప్పి ఎక్కువగా ఉంది అనుకోండి, ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. కడుపు నొప్పి అనేది అస్సలు ఉండదు. చూడండి, ముందుగా కొద్దిగా మిరియాలు తీసేసుకున్నాను. ఒక 10 మిరియాలు తీసేసుకొని రోట్లో వేసేసుకొని మెత్తగా దంచేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా దంచేసిన తర్వాత బెల్లం వేస్తున్నాను. ఒక చిన్న ముక్క బెల్లం అయితే వేసేస్తున్నాను. మీరు ఎక్కువ శాతం కూడా చేసి పెట్టేసుకోవచ్చండి. ఇలా బెల్లం వేసేసి రెండు కూడా బాగా దంచేసేయాలి. ఇలా దంచేసిన తర్వాత చూడండి, ఇలా ముద్ద ముద్దలాగా ఉంటుంది కదా. దీన్ని ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసేసి బాగా ఇలా కలిపేసేయాలండి. ఇలా బాగా కలిపేసి చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టేసుకొని రోజు 1 లేదు 2 ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే నడుము నొప్పి కానీ కడుపు నొప్పి కానీ లేకుండా ఉంటుంది పీరియడ్స్ టైంలో. ట్రై చేసి చూడండి. ఎవరికైనా భరించలేనంత కడుపు నొప్పి ఉంది మాకు పీరియడ్స్ టైంలో అనేవాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇది పటిక అండి. ఆలం అని కూడా అంటారు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మన స్కిన్‌కి. దీన్నైతే మనం ఏం చేయాలంటే ఒక చిన్న ముక్క తీసేసుకోవాలి. తీసేసుకొని వాటర్‌లో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. లేదంటే ఒక 10 నిమిషాలు పెట్టినా సరిపోతుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత దీంతో గనక మనం ఫేస్ మీద రబ్ చేస్తూ ఉన్నట్టయితే మంగు మచ్చలు కానీ, నల్ల మచ్చలు కానీ, అన్‌వాంటెడ్ హెయిర్ కానీ అన్నీ కూడా నీట్‌గా వెళ్ళిపోతాయండి. స్కిన్ అయితే చాలా బ్రైట్‌గా అయితే అవుతుంది. డే బై డే ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. ఇది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదండి, మనకు తక్కువలోనే దొరికేస్తుంది. ఇలా ఫేస్ మీద రబ్ చేసేసేయాలండి. రబ్ చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఇలా గనక చేస్తూ ఉన్నట్లయితే నల్ల మచ్చలు కానీ, మంగు మచ్చలు కానీ అన్నీ కూడా నీట్‌గా వెళ్ళిపోతాయి. స్కిన్ కూడా బ్రైట్‌నెస్ అయితే ఉంటది. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని మనము ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఇది రాయిలాగా ఉంటుంది కదా, గుచ్చుకుంటుందేమో అనే డౌట్ కూడా రావచ్చండి మీకు. వాటర్‌లో వేయడం వల్ల ఐస్ క్యూబ్ లాగా అయిపోతుందండి. మనకు అస్సలు గుచ్చుకోదు. ట్రై చేసి చూడండి. మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బ్లౌజెస్ అయితే మనం వాషింగ్ మిషన్‌లో వేయడం వల్ల ఇలా వర్క్ మొత్తం వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇలా వర్క్ మొత్తం వెళ్ళిపోవడము. అలాగే హుక్స్‌లు ఉంటాయి కదండీ, అవి వాషింగ్ మిషన్‌లో డ్రమ్‌కి ఇరుక్కొని మిషన్ కూడా పాడవుతుంది. అలాగే హుక్స్‌లు బ్లౌజ్ కూడా పాడవుతుందండి. అలా కాకుండా ఉండాలి అంటే చూడండి, ముందుగా ఇలా బ్లౌజ్‌కి అయితే హుక్స్‌లు మొత్తం ఇలా వేసేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఈ బ్లౌజ్‌ని మనము తిప్పేసేయాలండి. లోపల వైపు లైనింగ్ ఉంటది కదా, ఇలా తిప్పేసి గనక మనం వాషింగ్ మిషన్‌లో వేసామనుకోండి, వర్క్ అనేది పోకుండా ఉంటుంది. మనము ఎంత వర్క్ ఉన్న బ్లౌజ్ అయినా కూడాను ఇలా తిప్పేసి వాషింగ్ మిషన్‌లో వేసేస్తే వర్క్ పోకుండా ఉంటుంది. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇదైతే చిన్న పిల్లలు ఉండే ఇంట్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అనేది. మనము ఇలాంటి ఏదైనా వేపుడు అది చేయాలి అంటే పొద్దున్నే హడావిడిగా ఉంటుంది కదండీ, పిల్లలు స్కూల్‌కి అది వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ముందుగా నైట్‌లో కానీ లేదంటే ముందు రోజు మధ్యాహ్నం కానీ ఇలా తురిమేసి ఫ్రిడ్జ్‌లో గనక ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. పని కూడా సులువుగా అవుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా అన్నం మనం ఓపెన్‌గా చేస్తూ ఉంటాం కదండీ, ఇలా చేసేటప్పుడు ఎవరికైనా నడుము నొప్పి ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. నిజంగా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ గంజి మొత్తం వంపేసుకోవాలండి. గంజిని ఇలా ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి. ఇలా గంజి మొత్తం ఇలా వంపేసిన తర్వాత ఈ గంజి కాస్త చల్లారాలండి. చల్లారిన తర్వాత ఒక గ్లాస్‌లోకి వేసేసుకోండి. ఒక గ్లాస్‌లోకి వేసేసుకొని కొద్దిగా పసుపు కలిపేసేయాలి ఇందులోకి. పసుపు కలిపేసి గనక మనము దీన్ని రోజు తాగుతూ ఉన్నట్లయితే ఎటువంటి నొప్పులైనా కూడా మటుమాయమైపోతాయండి. ట్రై చేసి చూడండి. నడుము నొప్పి కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, అన్నిటికి కూడా మనం రోజు అన్నం అయితే వండుతూ ఉంటాం కదా. అన్నము ఇలా ఓపెన్‌గా వండలేని వాళ్ళు సెపరేట్‌గా కొద్దిగా బియ్యం ఉడికించి ఇలా గంజి వంపేసి తాగి చూడండి. మనము రోజు ఫ్రిడ్జ్‌లో పాలైతే పెడుతూ ఉంటాం కదా, కాచినవి కానీ లేదంటే పచ్చి పాలు కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తూ ఉంటాము. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల స్మెల్ మొత్తం ఫ్రిడ్జ్‌లో ఉన్న స్మెల్ మొత్తం పాలకి పట్టేస్తూ ఉంటుంది. పిల్లలకి ఇచ్చినా కూడా తాగరండి ఆ స్మెల్‌కి. అలాంటప్పుడు ఈ ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. పాలు అనేది స్మెల్ అనేది రాకుండా ఉంటాయి. ఏం లేదండి, ఒక 2 ఏలక్కులు తీసేసుకొని పాలల్లో వేసేసి మనం ఫ్రిడ్జ్‌లో గనక పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్‌లో ఉన్న స్మెల్ పాలకి పట్టకుండా ఉంటుంది. అలాగే మనము కాఫీ గానీ, టీ గానీ, పిల్లలకి పాలు గానీ ఏది చేసి ఇచ్చినా కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ముఖ్యంగా టీలోకి మనము టీ చేసినప్పుడు ఈ ఏలక్కులు అందులోకి వేసేసామనుకోండి, టీ కూడా మంచి టేస్ట్ అయితే ఉంటది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా ఎక్కువగా తలనొప్పి ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. కొన్నిసార్లు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాగే మైగ్రేన్ తలనొప్పి కూడా వచ్చేస్తూ ఉంటుంది. మెడిసిన్ ఏసుకున్నా కూడా పోదు. అలాంటప్పుడు ఈ ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. నేను ఇక్కడ ఒక వెల్లుల్లి ఒలిచేసి తీసేసుకున్నాను. తర్వాత ఇలా
మనము రోట్లో దంచేది ఉంటుంది కదండి, అది తీసేసుకొని చూడండి ఇలా కొద్దిగా పచ్చి పాలు తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా వెల్లుల్లిని ఇలా బాగా నూరుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా ఇలా కొద్ది కొద్దిగా పాలు వేస్తూ ఇలా బాగా నూరేసేయాలి. ఒక అర భాగం వెల్లుల్లి ఇలా బాగా మనం నూరేసేయాలండి. ఇలా బాగా నూరేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇవైతే పక్కన పెట్టేసుకుందాము. దీన్నైతే మనము తలకి ఇలా అప్లై చేసుకోవాలండి. మనకి ఎక్కడైతే తలనొప్పి ఉంటుందో అక్కడ ఫోరెడ్ మీద ఇలా బాగా మసాజ్ చేసేసుకోవాలి. ఇలా బాగా మసాజ్ చేసుకున్నట్లయితే తలనొప్పి అనేది తొందరగా తగ్గిపోతుంది. అలాగే మైగ్రేన్ తలనొప్పి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇలాంటివి అయితే అందరి ఇళ్లలో ఉండనే ఉంటాయి కదా, అన్ని పక్కన పెట్టేసి ఉంటాము. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. 2 బ్యాంగిల్స్ తీసేసుకొని కొద్దిగా దారం తీసుకున్నానండి నేను. ఇలా దారంతో ఇలా ముడి వేసేసుకోవాలి. దారంతో అయినా ముడి వేసుకోండి, లేదంటే ఏదైనా టేప్ ఉన్నా కూడా టేప్తో చుట్టేసేయండి. నా దగ్గర టేప్ లేదు కాబట్టి నేను ఇక్కడ దారంతో ఇలా ముడి వేసేసాను. ముడి వేసేసి ఆ ఎక్స్ట్రా దారం కట్ చేసేసి దీన్ని మనము గోడకి ఒక మేకుకి ఇలా తగిలించేసేయాలి. గోడకైనా కానీ లేదంటే కబోర్డ్స్లో కానీ ఇలా ఒక మేకు వేసేసుకొని తగిలించేసామనుకోండి, ఇలాంటి క్లిప్స్ మన దగ్గర ఎక్కువగా ఉంటాయి. అక్కడొకటి ఇక్కడొకటి వేసేస్తూ ఉంటాము. మనకి అవసరం పడినప్పుడు తొందరగా దొరకవు. ఇలా వేసి చూడండి, తొందరగా చేతికి దొరుకుతాయండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి రోళ్ళు అయితే మనం అందరూ యూస్ చేస్తూ ఉంటాం కదా, అల్లము వెల్లుల్లి ఇలాంటివి దంచినప్పుడు అదే స్మెల్ వస్తూ ఉంటుంది. మనం ఏం చేసినా పోదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా న్యూస్ పేపర్ కానీ లేదంటే పిల్లలవి పేపర్స్ ఉంటాయి కదా రాసేవి, అలాంటివి కానీ ఒక 2 పేపర్స్ తీసేసుకుని ఇలా తుంచి వేసేసేయండి. ఇలా తుంచి వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా విమ్ లిక్విడ్ వేస్తున్నానండి. ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ అయితే కొద్దిగా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఇలా దంచేసేయండి. మనం ఎలా అయితే దంచుకుంటామో అలా కాసేపు ఇలా దంచేసి తర్వాత దీన్ని తీసి పడేసి వాటర్లో కాస్త వాష్ చేసుకోవడమే అండి. కొద్దిగా సబ్బు పెట్టేసి వాష్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అలాగే మనకు ఎటువంటి స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి ఏది దంచినా కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ అల్లం తీసుకున్నానండి. అల్లం అయితే మన హెల్త్కి చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కొద్దిగా అల్లం తీసుకుంటున్నాను. ఎవరైనా రోజు టీ తాగే వాళ్ళు ఉంటే కొద్దిగా అల్లం దంచి టీలో వేసుకొని తాగుతూ ఉన్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను ఇక్కడ కొద్దిగా అల్లం తీసుకొని దానిపైన పొట్టు తీసేస్తున్నాను. మనం అల్లం ఎప్పుడు యూజ్ చేసినా ఇలా పొట్టు తీయాలండి. పొట్టు తీయకుండా యూజ్ చేయకూడదు. ఇలా తీసేసానండి. మొత్తం తీసేసిన తర్వాత దీన్ని ఒక్కసారి వాష్ చేసేసుకొని వాటర్లో ఇలా రోట్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా రోట్లో వేసేసుకున్న తర్వాత దీంట్లోకి తమలపాకు వేస్తున్నానండి. ఒక అర్ధం తమలపాకు అయితే సరిపోతుంది. ఒక హాఫ్ తమలపాకు ఇలా నేను కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి నేను ఇందులోకి వేసేసుకుంటున్నాను. వేసుకొని రెండు కూడా బాగా దంచుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా బాగా దంచేసేయాలండి. వాటర్ ఏమి వేసి అక్కర్లేదు. ఇలా బాగా దంచేసి దీన్ని నీట్గా ఇలా తీసేసుకొని ఒక స్పూన్లోకి అయితే ఈ రసం మొత్తం తీసేసుకోవాలి. ఇలా పిండేనామనుకోండి గట్టిగా రసం వస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో. ఇలా రసం తీసేసుకొని ఇందులోకి మనము కొద్దిగా తేనె వేసుకోవాలి. కొంచెం తేనె కలిపేసి దీన్ని పరగడుపున ఒక స్పూన్ తీసుకున్నామంటే చాలండి. ఎటువంటి దగ్గు జలుబు ఏదైనా శ్వాసకి సంబంధించిన వ్యాధులు కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలర్జీ కూడా వెళ్ళిపోతుందండి. మీరు ఒక 4-5 రోజులు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వర్షాకాలంలో అయితే చాలా బాగా మనము కొన్నిసార్లు ఏదైనా పిండి కానీ ఏదైనా కానీ సరుకులు తెచ్చినప్పుడు డబ్బాలో పోసేసి మిగిలినవి ఇలా రబ్బర్ కానీ క్లిప్ కానీ వేసి పెట్టేస్తూ ఉంటాము. ఇలా కట్ చేయడం వల్ల ఇలా కట్ చేయకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి చూడండి. మనము రబ్బర్స్ కానీ క్లిప్స్ కానీ ఏది అవసరం లేకుండా మనము చూడండి ఇలా కనుక కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా టైట్గా ఇలా చుట్టేసి ఇలా ముడి వేసేసామనుకోండి, గాలిపోకుండా ఉంటుంది. అలాగే మనకు సరుకుల్లో పురుగులు ఇలాంటివి పట్టకుండా ఉంటాయండి. ఇలా కట్ చేసుకొని ఇలా గంటేసుకొని పెట్టేసుకున్నామంటే మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి అరటి పళ్ళు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండి. ఇవి మ్యాక్సిమం అంటే ఒక 2 డేస్ ఫ్రెష్గా ఉంటాయి, తొందరగా మాగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వేసేసేయాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పైవైపు ఇలా వేసేసి ఒక రబ్బర్ వేసేసేయాలి. ఇలా వేసేసి కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే చిన్న చిన్న ఈగలు కూడా రాకుండా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసేసి తినేసుకోవచ్చండి. ట్రై చేసి చూడండి. మనకి చిన్న సైజు గాజులు ఉంటాయి కదా, వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. చేయి కూడా మంట వచ్చేస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో పిల్లలవి కానీ ఏదైనా సాక్స్ ఉంటుంది కదండి, వేస్ట్ సాక్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒకటి చేతికి తొడిగేసుకోండి. తర్వాత ఇలా గాజులు వేసుకున్నట్లయితే మనకి మంట అనేది అస్సలకే రాదు. ఎంత చిన్న సైజు గాజులైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. తీయడం కూడా చాలా ఈజీనండి. చూడండి ఇలా రివర్స్ చేసి మనం ఇలా తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి గాజులు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో. కావాలంటే ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడన్నా ట్రావెల్కి వెళ్ళాలన్నా కూడా ఇలా పెట్టేసుకొని వెళ్తే మనకు గాజులు అనేవి పగలకుండా ఉంటాయి.
ఇది క్లాత్లో ఉంటుంది కదండి, అందుకని పగలకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే కుక్కర్ వాడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. నేను కుక్కర్ మూతకు ఉన్న గ్యాస్కెట్ని అయితే తీసేసుకున్న తర్వాత ముందుగా ఇలా చెక్ చేసుకోవాలండి. 15 డేస్కి ఒకసారి ఇలా కుక్కర్ గ్యాస్కెట్కి ఏదైనా డ్యామేజ్ అయిందా అనేసి మనం చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా లాక్కోవాలండి. లాక్కొని మూతకి పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్ గనక లేదు అనుకుంటే వాటర్లో కూడా వేసేసుకోవచ్చండి, చల్లటి నీళ్ళలో. తర్వాత ఒక సూది తీసేసుకున్నానండి. ఇలా సూదితో ఇలా మనం నీట్గా ఇలా విజిల్ పెట్టే కాడ ఇలా నీట్గా పొడిచినట్టు చేయాలండి. ఇలా చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా ఇలా అన్నేసామనుకోండి, ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఏదైనా అందులో ఇరుక్కున్నట్లయితే నీట్గా వచ్చేస్తాయండి. అప్పుడు మనకు కుక్కర్తో ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. ఎప్పుడు ప్రతిరోజు అయితే ఇలా చేసుకుంటూ ఉండాలి. కుక్కర్ పెట్టే ప్రతిసారి కూడా మనము విజిల్ కాడ ఇలా చెక్ చేసుకోవాలండి. చేసేసి కనుక మనం మూత పెట్టి పెట్టేసామనుకోండి, మనకు ఎటువంటి టెన్షన్ కూడా ఉండదండి. చాలా ప్రమాదం అయితే తప్పించుకోవచ్చు. చూడండి, వాటర్ కూడా లీక్ అవ్వదు, విజిల్స్ కూడా చాలా బాగా వస్తాయి. నేనైతే ఇంట్లో ఎప్పుడు ట్రై చేసే టిప్పే అండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఇదొక స్పూన్ వేస్తే చాలండి, ఇల్లు ఎప్పుడు సువాసన భరితంగా ఉంటుంది, అలాగే నీట్గా కూడా ఉంటుంది. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి 1 కప్పు రాళ్ళ ఉప్పు వేసాను. తర్వాత అందులోకి దాల్చిన చెక్క వేస్తున్నానండి. ఇలా చిన్న చిన్నగా తుంచి వేసేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు వేసేసాను. తర్వాత ఇందులోకి కర్పూరం వేస్తున్నానండి. కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, ఆరతి కర్పూరం బిళ్ళలు, అవి కొద్దిగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా కనుక మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. అలాగే మిక్సీ జారుకున్న బ్లేడ్లు కూడా చాలా షార్ప్ అవుతాయండి మనం రాళ్ళ ఉప్పు వేయడం వల్ల. ఇలా ఆడించేసుకొని మనము ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసి మూత పెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి, నెల రోజులైనా కూడా ఇది ఫ్రెష్గా ఉంటుందండి. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇంట్లో. ట్రై చేసి చూడండి. నేనైతే దీంట్లో వేసి పెట్టేసుకుంటాను. చూడండి, ఇల్లు తుడిచేటప్పుడు 1 స్పూన్ దీన్ని వేసేసి మనము కొద్దిగా షాంపూ కనుక వేసేసామనుకోండి, ఇంకెటువంటి లిక్విడ్స్ కూడా అవసరం లేవండి. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి ఇంట్లో. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఫ్లోర్ కూడా బాగా మెరుస్తూ ఉంటుందండి. మనకి ఎక్కువగా ఖర్చు లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వీటితోనే ఇలా అయితే మనం రెడీ చేసి పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది, అలాగే నీట్గా కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ కడాయిల్ని మనం సింక్లో వేసేసామనుకోండి, సింక్లో ఉన్న గిన్నెలు మొత్తం జిడ్డులాగా అయిపోతూ ఉంటాయి. ఇది వాష్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఏదైనా ఎక్స్పైర్ అయిపోయినది కానీ, పురుగు పట్టినది కానీ, గోధుమ పిండి కానీ, లేదంటే బియ్య పిండి కానీ ఉంటుంది కదండి ఇంట్లో, కొద్దిగా బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ ఇలా వేసేయండి. వేసేసి బాగా ఇలా అనేసామనుకోండి, ఆయిల్ మొత్తం ఈ పిండికి పట్టేస్తుంది. అప్పుడు మనము సింక్లో వేసేసుకొని ఈజీగా కడిగేసుకోవచ్చండి. జిడ్డు మరకలు అనేవి నీట్గా వెళ్ళిపోతాయి. ఇలా చేసిన తర్వాత ఈ కడాయిని మనము సింక్లో వేసినా కూడా సింక్లో గిన్నెలు అనేవి మనకు జిడ్డులాగా అవ్వకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు అయితే తీసేసుకున్నాను. తర్వాత అందులోకి ఉప్పు వేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసేసాను. వేసేసి చక్కగా కలిపేసేయాలండి. ఇది దేనికంటే, ఇప్పుడు వర్షాకాలం కదండి, గొంతు నొప్పి అలాగే జలుబు ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ వాటర్తో గర్గ్లింగ్ చేయాలండి. రోజు నైట్లో ఇలా గర్గ్లింగ్ కనుక చేసినట్లయితే గొంతు నొప్పి అనేది తొందరగా వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా దగ్గు ఎక్కువగా ఉంది, మేము ఎన్ని మెడిసిన్ యూజ్ చేసినా పోవట్లేదు అంటే, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా అయితే దగ్గు కంట్రోల్ అయిపోతుందండి. ఒక 4 లవంగాలు తీసేసుకొని ఇలా బాగా వేయించేసుకోవాలండి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా వేయించేసుకోవాలి. మంటని మనము కాస్త లో ఫ్లేమ్లో పెట్టేసి మనము వీటిని అయితే వేయించుకోవాలండి. ఇవి మాడిపోకుండా ఇలా బాగా వేయించేసుకోవాలి. ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కాస్త చల్లారేదాకా పక్కన పెట్టేసేయాలండి. కాస్త చల్లారితే సరిపోతుంది. కాస్త చల్లారాక చూడండి, ఒక రోట్లో అయితే నేను వీటిని వేసేసుకుంటున్నాను. ఒక 4 లవంగాలను ఇలా వేసేసి చక్కగా దంచేసుకోవాలండి. వీటిని మెత్తని పౌడర్ లాగా దంచేసుకోవాలి. ఇలా దంచేసిన తర్వాత కొద్దిగా తేనె తీసుకోవాలి. ఒక 1/2 స్పూన్ తేనె తీసేసుకొని అందులో ఈ పౌడర్ని కలిపేసి కనుక రోజు పరగడుపున తీసుకుంటూ ఉన్నట్లయితే ఒక 2-3 రోజుల్లోనే ఎంతటి దగ్గు అయినా కూడా, ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా పోవట్లేదు అనేవాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతటి దగ్గు కఫం ఉన్నా కూడా నీట్గా క్లియర్ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. ప్రొద్దున్నే పరగడుపున తీసుకోవడానికి వీలవ్వదు అనేవాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చండి. రోజులో ఎప్పుడైనా ఒకసారి తీసుకున్నామంటే కఫం కానీ దగ్గు కానీ నయమైపోతుంది. ట్రై చేసి చూడండి.
నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు మిక్సీ జార్లు అయితే మనకు ఇలా జామ్ అయిపోయి ఉంటాయండి. ఇలా జామ్ అవ్వడం వల్ల మనకు మిక్సీ కూడా పాడైపోతూ ఉంటుంది. మనం ఏదైనా మిక్సీని కూడా పాడవుతుంటుంది. అలాగే బ్లేడ్లు కూడా పాడవుతూ ఉంటాయండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఎన్ని రోజులైనా మిక్సీ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది. ఇలా జామ్ అయిపోయినప్పుడు కుకింగ్ ఆయిల్ కానీ లేదంటే కొద్దిగా కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. కొద్దిగా ఒక 2, 3 డ్రాప్స్ అయితే ఇలా బ్లేడ్ల దగ్గర ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత స్టవ్ వెలిగించి చూడండి, ఇలా ఎక్కువ సేపు పెట్టకూడదండి. ఇలా కాసేలా వేడి చేస్తూ ఉండాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేడి చేయాలండి. ఇలా కనుక చేసామనుకోండి బ్లేడ్లు అనేవి బాగా లూజ్ వచ్చేస్తాయండి. ఇలా రావడం వల్ల మనకు మిక్సీ అనేది ఎన్ని రోజులైనా రిపేర్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.